పెరుగు తింటే ఎన్ని లాభాలు అన్నది ప్రశ్న అండి. పెరుగు అన్నది పాలతో చేసే పదార్థం. పాలల్లో మనము ఒక కల్చర్ వేస్తాం. జనరల్గా దాంట్లో మనం సేమిరి అంటాము, లేకపోతే తోడు అంటాము. అది కొంచెం పెరిగేస్తే ఆ పాలు ఒక 6-8 hours తర్వాత వార్మ్ టెంపరేచర్లో అది కర్డ్ అంటే పెరుగు కింద అది కన్వర్ట్ అవుతుంది. అది కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో బ్యాక్టీరియా ఆ పాలలో ఉన్న లాక్టోస్ అనే షుగర్ని లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. అప్పుడు ఈ పెరుగు వల్ల లాభాలు ఏంటి? ఫస్ట్, పాలు పెరుగు వీటన్నిటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మన బోన్స్కి, మన ఎముకలకు గట్టితనానికి కాల్షియం చాలా అవసరము. అలాగే దాంతోపాటు కొన్ని రకాల ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే వైటమిన్ ఏ, వైటమిన్ డి ఇలాంటి కొంచెం కొద్దిగా ఈ పాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ లైక్ పెరుగు, మజ్జిగ వీటిలో ఉంటాయి. కాబట్టి ఈ వైటమిన్ డి అన్నది కాల్షియంని అబ్జార్బ్ చేసి ఎముకల్ని గట్టిపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. దాంట్లో ఉన్న వైటమిన్ ఏ మన కళ్ళకు చాలా మంచిది. అలాగే పెరుగు, పాలు ఇవి డైరీ ప్రోడక్ట్స్. దాంట్లో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. 3 to 4% అంటే ఒక 100 grams పెరుగులో ఒక 4 నుంచి 5 grams ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో ఉండే ప్రోటీను కంప్లీట్ ప్రోటీన్ అంటాం. అంటే దాంట్లో అన్ని రకాల అమైనో యాసిడ్స్ కంప్లీట్గా ఉంటాయి కాబట్టి ఇది కంప్లీట్ ప్రోటీన్ అంటాం. సో మంచి క్వాలిటీ ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఇది దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్. అది కాకుండా ఇందాక నేను చెప్పినట్టు పాలను పెరుగుగా మార్చినప్పుడు దాంట్లో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్, దీన్ని ప్రోబయోటిక్స్ అంటారన్నమాట. ప్రోబయోటిక్స్ అంటే మన శరీరానికి, మన లైఫ్కి హెల్ప్ చేసే ఆర్గానిజమ్స్ అంటారు. ఈ ప్రోబయోటిక్స్ అన్నది మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. మన కడుపులో ఎన్నో రకాల కీటకాలు ఉంటాయి, ఆర్గానిజమ్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని మంచి ఆర్గానిజమ్స్ ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా అంటాం, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంటాం. ఇంకొకటి ఏంటంటే మనకు శరీరానికి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా బ్యాలెన్స్ ఏంటంటే 85% గుడ్ బ్యాక్టీరియా ఉండాలి, 15% బ్యాడ్ బ్యాక్టీరియా. ఈ కాంబినేషన్లో ఉంటే మన డైజెస్టివ్ సిస్టమ్, మన ఓవరాల్ హెల్త్ కరెక్ట్గా ఉంటుంది. పెరుగు తినడం వల్ల, పెరుగు, మజ్జిగ లాంటి ప్రోబయోటిక్ ఫుడ్స్ తినడం వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా అన్నది పెరుగుతుంది. అలాగే అది మన డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ప్రోబయోటిక్స్ ఎన్నో రకాల వైటమిన్స్, మినరల్స్ని అబ్జార్బ్ చేయడానికి మన గట్లో అంటే మన కడుపులో ఇవి అబ్జార్బ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో పెరుగు అన్నది మనము లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఒక 1 serving అంటే ఒక 1 cup, ఒక 150 ml లాంటిది తీసుకోవచ్చు. దాంతో మన ఫుడ్తో పాటు తీసుకుంటే ఇంకేదన్నా, ఇప్పుడు మనం ఒక భోజనం చేసినప్పుడు పెరుగు ఒక్కటే కాకుండా దాంతోపాటు కూరలు తింటాం, పప్పులు తింటాం, ఇవన్నీ తింటాం. ఆ పీచు పదార్థం ఏదైతే ఉందో దాన్ని ప్రీబయోటిక్ అంటాం. అది దట్ ఈస్ ద ఫుడ్ ఫర్ ద గుడ్ బ్యాక్టీరియా. సో మనం ఎప్పుడైతే కంబైన్డ్ మీల్లో, బ్యాలెన్స్డ్ మీల్లో తింటామో ఆ కూరలు, అన్నము, పప్పు, దాంతోపాటు పెరుగు కానీ మజ్జిగ కానీ ఇదంతా కలిపి మన గుడ్ బ్యాక్టీరియాని కూడా పెంచేసి న్యూట్రియంట్ అవైలబిలిటీని కూడా పెంచుతుంది. సో బేసిక్లీ కర్డ్ అన్నది కర్డ్లో నుంచి వచ్చే కాల్షియం, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, ప్రోటీను, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, ఇవే కాకుండా వచ్చే ప్రోబయోటిక్స్ కూడా హెల్త్కి మంచిది. దాన్ని లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే అది ఆరోగ్యానికి కూడా మంచిది.